సినిమా ఆగిపోయింది, సిరాకు దెంగుతుంది, మొత్తం అద్దాలకి ఎత్తాలని పగలు దెంగుతున్నాం. సినిమా మాత్రం సూపర్ ఉందన్న, సూపర్ చించేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ డైరెక్షన్ సూపర్, బాహుబలి కన్నా రికార్డులు కేక పుట్టించాడు. అంతే, ఇద్దరిది సమానంగా ఉంది, సూపర్, ఇద్దరు సేమ్. ఆలియా భట్ది పర్లేదు, బాగానే ఉంది, అంత ఇది లేదు, కానీ ఇద్దరు కాంబినేషన్ సూపర్. తగ్గేదే లేదు అన్నా. సినిమా మాత్రం కేక్ అన్నా, ఒకటి సూపర్. ఎందుకంటే తెలుసా, అటు చిరంజీవి ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆ రెండు ఫ్యాన్స్లకి మీనింగ్ రాజమౌళి, అది కేక. అసలు ఎన్టీఆర్ మాత్రం ఫైట్ మాత్రం కేక. ఎన్టీఆర్ ఫైట్ పులితో, పులి టైగర్ రండి, మీకు సరిగ్గా ఉంటది. అందరూ మామూలుగా ఉండదు, ఆడే ఏదో స్క్రీన్ ప్రాబ్లం అంటే ఆడిది బెనిఫిట్స్ కూడా క్యాన్సిల్ అయినాయి అంట. ఇప్పుడు అది చేశారు కానీ అవ్వలేదంట. ఇప్పుడు మామూలుగా అందరు ఫోన్ చేసి క్యాన్సిల్ రా, షో పడట్లే, మనకి ఎప్పుడో పడుతురా అంటున్నారు. 6ంటిగా అది పడిందన్న, ఇంటర్వెల్ నుంచి మొత్తం ఆఫీసారంట. ఎందుకంటే స్క్రీన్ ప్రాబ్లం ఏదో వచ్చిందంట, వాళ్ళ ఏమన్నా మనకు తెలియదు కదా. కానీ ఇప్పుడు షో పగలు పడితే అద్దాలు గిద్దాలు మొత్తం పగిలిపోతాయి. అన్నపూర్ణ జై ఎన్టీఆర్. సినిమా చూడలేదన్న ఇంకా, కానీ సినిమా అయితే సూపర్ ఉందంట అన్న, వెళ్తున్నాం. సినిమా అయితే మామూలుగా ఉండదు అన్న, సూపర్ హిట్. రాజమౌళి మామూలుగా తీలా అంతే. ఇద్దరు ఈక్వల్గా తీసారు, ఒకళ్ళు తీసి ఇంకోళ్ళు చెప్పేది మామూలు బాగోదు. ఇద్దరు రాజమౌళి ఎవరిగా తక్కువ చేయలే, కానీ మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలుగా చేయలే. మనం ఎంతగా దాన్ని చూడలేదు కదా, చూసేదాకా మనం చెప్పలేము కదా. సినిమా అయితే మామూలుగా ఉండదు అన్న, చించేద్దే. ఆవిడ పక్కన ఉంటే అంత ఐడియా లేదు, చూడాలి. సినిమా సూపర్ అన్న, దాంట్లో చెప్ప మేము బెనిఫిట్ షో కూడా 7ంటికి అక్కడ 7:45కి వేశారు సినిమా, అక్కడ చూసి వచ్చేసాం కూడా. సినిమా పైన సినిమా మాత్రం టాప్ అన్న, ఇందులో అభ్యంతరం లేదు. రికార్డులు మొత్తం క్రియేట్ చేసిద్ది అంతే. అక్కడ ఎవరో దుబాయ్లో ప్రివ్యూ షో చూసి చెప్పానన్నాడు 3000 కోట్లని, అలాగే 3000 కోట్లు కలెక్ట్ చేసిద్ది. రికార్డులు మొత్తం బ్రేక్ అవుతాయి అంతే. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ప్రాణం పోసారు. సినిమా సూపర్ అన్న, అంతే. ఇంకా రాజమౌళి గురించి చెప్పవసరం లేదండి. ప్రతి సీన్ ఏంటంటే ఒక అద్భుతంగా తీశాడు, ప్రతి సీన్ ఎక్స్ట్రాడినరీగా తీశాడు. ఇప్పుడు రామ్ చరణ్ వచ్చినప్పుడు రామ్ చరణ్ క్యారెక్టర్ చంపేశాడు. ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ని అలాగే చంపాడు. అంతేగాని వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు. సినిమా ఎక్స్ట్రాడినరీ. సినిమాని సినిమాలాగా చూడండి, అభిమానులు దయచేసి కొట్టుకోవద్దు అంతే. కంపల్సరీగా, ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాలో మనిషి కష్టపడి బాడీ వర్కౌట్ మొత్తం చేసి ఆ సినిమాకి, ఆ క్యారెక్టర్కి, కొండూరు బెబ్బులి క్యారెక్టర్కి ప్రాణం పోసాడు, హైలైట్ చేశాడు సినిమాని అంతే. సినిమా సూపర్ ఉంటుంది. సినిమా మాత్రం మీరు కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. మీరు బ్లాక్లో 1000 రూపాయలు పెట్టి కొన్నా కూడా టికెట్కి డబ్బులకి న్యాయం అయిపోయింది సినిమా అంతే. సినిమా ప్రతి సీన్ హైలైట్ అన్న. ఇద్దరు కలిసి వాటర్లో ఫైట్ చేస్తారు,
ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ కానీ, రామ్ చరణ్ ఎంట్రీ కానీ, వీళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు కానీ సినిమా సూపర్ ఉంది. సూపర్గా చూడండి అన్న. ఇంకా మూవీ చూడలేదన్న. మాదైతే అన్నపూర్ణలో షో అన్న 10:30కి. అక్కడ ప్రొజెక్టర్ ఇష్యూ అంట. ఇగో జేబీలో 9 టికెట్లు ఉన్నాయి. ఈ 9 టికెట్లు ఎప్పుడు లోపలికి వెళ్తామా, ఎప్పుడు చూస్తామా అన్నది చూస్తున్నాం. సినిమా చూసే వరకు మా ఆతృత అయితే ఇలాగే కంటిన్యూ అవుద్ది. ఎప్పుడు చూస్తున్నాం. జనాలందరూ బయటకు వస్తున్నారు, కానీ అన్నపూర్ణలో షో పడుతుందా లేదన్నది కూడా మాకు డౌట్గా ఉందన్న. సినిమా టాక్ అయితే బయటకు వస్తుందన్న. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అసలు నువ్వు ఫుల్ ఎమోషన్తో బయటకు వస్తామని టాక్ అన్న. ఆ ఎమోషన్ మేము ఫీల్ అవుదామని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. మేము వెయిట్ చేసిన దానికి అంతకంతకి లేట్ అవుతుందే తప్ప మమ్మల్ని ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే కనబట్ల. అసలు షో పడుతుందన్న గ్యారెంటీ కూడా లేదు అన్నపూర్ణలో అయితే. అది ఇద్దరిలో ఎవరు బాగా చేస్తారన్నది అలా కంపేర్ చేయడం మానేయడం బెటర్ అన్న. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు బాగా చేస్తారు అంతే. ఒకరిని ఎక్కువ ఒకటి తక్కువ అని మనం అంచనా వేయడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒప్పుకున్నారంటే అలా ఎన్నో ఆలోచించి ఒప్పుకొని ఉంటారు సినిమాని, చాలా కన్సిడరేషన్ చేసి. సో మనం కూడా అదే పద్ధతితో వాళ్ళంతా అన్నీ ఆలోచించారో మనం అదే విధంగా అందరికీ సపోర్ట్ చేసే విధంగా ఉండాలి తప్ప ఒకళ్ళు ఎంచి ఒకళ్ళు తుంచి ఉండేటట్టు మాత్రం ఉండకూడదు. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు సినిమా చూడాలి అంతే. ఎవరు ఎక్కువ చేశాడు ఎవరు తక్కువ చేశాడు అని ఉండదు. ప్రతి సినిమాలు పెట్టిన ప్రతి ఒక్కరు 500 రూపాయల ఆర్టిస్ట్ కానీ కోట్లు పెట్టిన ఆర్టిస్ట్ అందరూ ఒకేలా చేస్తారు. ఎందుకంటే సినిమా అనేది సినిమా అంతే. వాళ్ళకి సినిమా అనేది వాళ్ళ ప్రపంచం. వాళ్ళ సినిమా వాళ్ళు ఎంత శ్రద్ధ తీస్తారో అంతే శ్రద్ధగా సినిమా ఆడిద్ది. అందులో ఒకటి ఎక్కువ చేశాడు ఎక్కువ అని ఫ్యాన్స్ వార్స్ తప్ప ఏం ఉండవు. ట్రైలర్లో ఎన్టీఆర్ ఇప్పుడు బాగా ఒక గ్రాండ్ లుక్ లో కనిపించాడు కదా, సినిమాలో కూడా అలాగే ఉంటాడు అనుకుంటున్నా. ఆబ్వియస్లీ అందులో అసలు ట్రైలర్ అనేది చాలా మంది చెప్తున్నారు. అసలు ఒక 5% మనకి ప్రోమోలో కానీ ఇట్లా కనబడి 5% అంటే అంతకు మించి ఉన్నాయండి సినిమాలో అని ట్రైలర్ చూస్తుంటే అదే చెప్తున్నారు. అది జస్ట్ ఆఫ్టర్ ఒక శాంపుల్ అంట. 5% ఆ సినిమాలో 1 or 2% అంటే అంతే. అది ట్రైలర్లో చూపించిన ఎలివేషన్స్. ఇంకా మెయిన్ మూవీలో ఇంకా చాలా ఉన్నాయని చెప్పి బయట టాక్ ఉంది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్లలో ఇది బెస్ట్ ఆఫ్ మూవీ అనుకోవచ్చా అన్న? ఇప్పుడు దాకా రిలీజ్ అయిన మూవీస్లో అసలు ఏ మూవీ రాదన్న దరిదాపుల్లోకి. RRR రికార్డులు ఇక అంతే. ఒక 2-3 సంవత్సరాల వరకు RRR రికార్డులు 2-3 సంవత్సరాల వరకు దరిదాపుల్లో ఏ సినిమా రాదు. కానీ అదే హార్ట్తో KGF కూడా దరిదాపుల్లోకి రావాలని కోరుకుంటున్నాం. మనం కన్నడ ఫ్యాన్స్ కాకపోయినా KGF కూడా అదే మార్క్లో ఉందన్న. అది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. లేదన్న RRR Part 2 అన్నది రావడం అన్నది అసాధ్యం. టాక్ కూడా లేదు. మనం ఆలోచించకపోవడం కూడా మంచిది. ఫస్ట్ హాఫ్లోనే అంతా అయిపోవాలని కోరుకుంటున్నాం. అది కూడా మంచిగా అవ్వాలని ఆనందిద్దాం. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ చేశారు కదా, ఆవిడ మన ఎన్టీఆర్కి వీళ్ళకి బాగా చేస్తారనుకుంటున్నాం. వాళ్ళతో ఆ హీరోయిన్ మీద అయితే మాకు అంత హోప్స్ ఏం లేదన్న. మేము వచ్చింది కేవలం ప్రభాస్, రామ్ చరణ్, రాజమౌళి ఈ కాంబో కోసమే వచ్చాం. ఆ కాంబో ఇరగదీశారు. అసలు తగ్గేదిలా. సినిమా చూసి రచ్చ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి అంతే. రాజమౌళి డైరెక్షన్ క్లియర్గా క్లియర్గా అదిరిపోయింది అంతే. అసలు ఎమోషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటన్నా. ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలంతే. అది దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే స్నేహం ఇద్దరి మధ్య స్నేహం ఉంటుంది అనుకుంటున్నాం. అంటే యుద్ధాలు అవి కూడా ఉంటాయి దీంట్లో. అంటే ఫైట్స్ బ్రిటిష్ వాళ్ళతో ఫైట్స్ అవన్నీ ఉంటాయి. అవి ఎంజాయ్ చేస్తావా? ఎన్టీఆర్తో పులి ఫైట్ ఏది ఉంటుందంట. ఎన్టీఆర్ ఓకే, ఎన్టీఆర్ ఒక పులి కాలుకుంది చెప్పు. ఎన్టీఆర్ అన్న నిప్పు. నా చేతిలో ఉంది ఫ్లవర్. ఎన్టీఆర్ అన్న ఫ్లవర్. ఇంకా నేను తిన్నావాడా? ఎన్టీఆర్ సినిమా అంటే మా అందరికి తడా.
హోంమంత్రి ఉంది ఏం తెలుసు కాబట్టి వాళ్ళకి ఏమి